హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ములు హోమ్ బ్లాగ్స్. ఇదిగోండి, నేను పొద్దున్నే లెగిసానండి. ఇంకా తెల్లవారలేదు. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి, ఇవి మా మందార పూల చెట్లు వంగిపోయింది. ఇంకా అవి నేను పొద్దున్నే లేచి కసువులు అవి ఊడ్చుకున్నాను. కసువులు ఊడ్చుకున్న తర్వాత ఇంకా పిల్లల్ని నేను టీ కాగబెట్టాలి, పాలు పెట్టాలి. పొట్టుకాడికి పోయి పాల ప్యాకెట్లు అవి తీసుకురావాలి. ఇదిగోండి, చాలా బాగా ఊడ్చేసాను. క్లైమేట్ అయితే ఇంకా కొద్దిగా తెల్లారుతుంది. ఇప్పుడైతే పాలు పొయ్యి మీద పెట్టుకుంటున్నాను. ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకోవాలి. పిల్లలు లేవక ముందే నేను ఈ పనులన్నీ చేసుకోవాలి. టీ అనేది ఖచ్చితంగా నాకు మార్నింగ్ లేవగానే నాకు టీ అనేది ఉండాలి. నేనైతే పొద్దున్నే లేవగానే ఒక గ్లాస్ నీళ్ళు అయితే తాగుతాను. పాలు పొంగిపోయినాయండి. ఇంకా పాలు ఒక గ్లాస్ పిల్లలకు పెట్టేసినప్పుడు మేము అంతా ఉంటాయి. పిల్లలు పాలు పిల్లలకి ఇప్పుడు వాడతాం. ఇదైతే ఇష్టం రావుతారు. పాలు బాగుంటుంది. ప్లాస్టిక్ తాగిందని 2 సార్లు అయితే తాగుతా. ఇది మా ఆయనకి, ఇది నాకు ఇది అనేది నీకు చెప్పాలి. ఇప్పుడు లేస్తే పోయి నాకు ఏదన్నా లిఫ్ట్ చేస్తారు. నైట్ నిన్న సాయంత్రం పూట బట్టలు ఉతికి ఆరేసాను. అవి అంతే ఉన్నాయి, తీయలేదు. తీసి పిల్లలు పోయినాక మడత పెట్టాలి. ఆ లోపు ఒకసారి ఎండ వస్తుంది, ఆ ఎండలో ఒకసారి ఆరిపోతే బాగుంటుంది. ఇడ్లీస్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇడ్లీ నేను పెట్టేయాలి. పిల్లలు లేవక ముందే వాళ్ళకి మళ్ళీ స్కూల్ టైం అయిపోతుంది. దీని తర్వాత పల్లి చట్నీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. నేను పల్లి చట్నీ చేస్తున్నాను. ఇడ్లీలోకి పల్లి చట్నీ సూపర్ ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తారా? ముందుగా గ్యాస్ ఒక బాండి పెట్టుకొని పల్లీలు ఇలా వేసుకోవాలి. వేసుకొని పక్కన పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇందులోకి 2 టమాటాలు, 4 పచ్చిమిరకాయలు అనేవి వేస్తున్నాను. మిక్సీ పట్టుకోవాలి. ఇవి వేయించుకున్న టమాటాలు, పచ్చిమిరకాయలు దాంట్లో వేసుకొని తర్వాత తాలింపు వేసుకోవాలి. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. చాలా బాగుందండి, సూపర్ ఉంది, సూపర్ వచ్చింది. మీరు కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.